అందరికీ నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. మకర రాశి వాళ్ళు ఎవరి వీడియో చూస్తున్నా చాలా శ్రద్ధగా వినండి. మే 15 దగ్గర నుంచి గురుగ్రహ సంచారము మారడం చేత వృషభంలోంచి మిథునంలోకి వెళ్ళడం మూలాన మీకు అది 6వ స్థానం అవ్వడం మూలాన గురుగ్రహ దోషం మూలాన ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అప్పులు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సడన్గా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళడము, ఏదైనా ఒక బిగ్ చేంజ్ అనేటువంటిది ఫైనాన్షియల్గా మీకు జరగడం లాంటివి, నష్టపోవడం లాంటివి, లేకపోతే మోసపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మేజర్గా ఫైనాన్షియల్గా తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా ఆచితూచి వ్యవహరించండి, లేకపోతే ఖచ్చితంగా నష్టాన్ని చూస్తారు. మే 15 దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఉంటే సరిపోతుంది. ఈ మే 15 దగ్గర నుంచి అక్టోబర్ లోపల గురుగ్రహానికి సంబంధించిన శ్లోకములు చదవండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. లేదా ఇప్పుడిప్పుడే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు జాబు ఆ యొక్క జీవనాధారం పోకుండా ఉండడానికి శివ ఆరాధన ఎక్కువగా చేయండి. స్ఫటికలింగానికి అభిషేకం చేయడం కానీ, లేదా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం కానీ చేస్తే ఆ ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావడము, గురుగ్రహ దోషం తగ్గడం లాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఎక్కువగా ఆరాధన చేయండి. పర్సనల్ చార్ట్ చూసుకోండి. అక్కడ కనుక ఏమైనా దోషాలు ఉంటే తగినటువంటి శాంతి పూజలు, శ్లోకములు చదవడము, భగవన్ నామస్మరణ చేయడం లాంటివి చేయండి. తప్పకుండా మరిన్ని శుభ ఫలితాలు చూస్తారు.